మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. పట్టా లెక్కకు ముందే విశాఖ మెట్రోను కూటమి ప్రభుత్వం మాయాజాలం చేస్తోందా? ఆర్థిక మదింపు పేరుతో ప్రాజెక్టు వ్యయం అదనంగా మరో 5,000 కోట్లకు పెంచేస్తోందా? టెండర్లలో 6,500 కోట్లని చెప్పి డిపిఆర్లో 11,500 కోట్లకు పెంచి చూపటం వెనుక ఆంతర్యం ఏంటి? కిలోమీటర్లు తగ్గినప్పుడు ఖర్చు కూడా తగ్గాలి, కానీ దీనికి భిన్నంగా డిపిఆర్ తయారవటంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు మెట్రో ప్రాజెక్టుపై విశాఖ నగర ప్రజలకు ఉన్న అనుమానాలు ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. విశాఖ మెట్రో ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కకముందే అంచనాల అంకెలు పరుగులు పెడుతున్నాయి. 46.23 కిలోమీటర్ల తొలి దశకు కూటమి ప్రభుత్వం గతంలో 6,250 కోట్ల రూపాయలతో టెండర్లు పిలువగా ఇప్పుడు అదే ప్రాజెక్టు వ్యయం సుమారు 11,500 కోట్లకు చేరింది. అంటే టెండర్ అంచనాలతో పోలిస్తే ఏకంగా 5,245 కోట్ల రూపాయలకు పెంచేశారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో 76 కిలోమీటర్ల తొలి దశకు 9,669 కోట్లుగా అంచనా వేసిన నేపథ్యంలో ఇప్పుడు దూరం తగ్గినా వ్యయం పెరగడంపై తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక మదింపు తర్వాత సాధారణంగా వ్యయం తగ్గాల్సి ఉండగా విశాఖ మెట్రో విషయంలో మాత్రం అంచనాలు అమాంతంగా పెరగడం వెనుక కారణాలేంటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో 140.13 కిలోమీటర్ల దూరాన్ని 3 దశల్లో నిర్మించేలా 14,309 కోట్ల రూపాయలతో డిపిఆర్ రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఆ డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయి చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత మళ్లీ డిపిఆర్లో మార్పులు అంటూ ఆలస్యం చేశారు. డబుల్ డెక్కర్ అంటూ కొత్త ప్రతిపాదనను పంపించారు. విశాఖలో డబుల్ డెక్కర్ ఆచరణయోగ్యం కాదంటూ కేంద్రం అక్షింతలు వేసింది. దీంతో ఎంతో కొంతమేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఉండాలని చంద్రబాబు పట్టుపట్టడంతో ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. 46.2 కిలోమీటర్ల తొలి దశ నిర్మాణానికి గత ఏడాది జూలైలో 6,250 కోట్లతో ఈపీసీ విధానంలో టెండర్లు పిలిచారు. అయితే సింగిల్గా కాకుండా ప్యాకేజీలుగా విభజించడం వంటి నిబంధనల కారణంగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇదిలా ఉండగా కేంద్ర ఆర్థిక మదింపు కోసం సవరించి పంపిన డిపిఆర్ అదే 46.23 కిలోమీటర్లకు 11,500 కోట్ల రూపాయలుగా అంచనా వేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది. టెండర్ అంచనాలతో పోలిస్తే 5,250 కోట్ల రూపాయల వ్యత్యాసం కనిపిస్తోంది. భూసేకరణ, డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్, కోచ్ల కొనుగోలు వంటి వ్యయాలను కలిపినా ఇంత భారీగా పెరిగే అవకాశం లేదని, ఇందులో ఏదో పెద్ద మాయాజాలం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి. గత ప్రభుత్వంలో 76 కిలోమీటర్ల తొలి దశకు 9,669 కోట్లుగా అంచనా వేయగా ప్రస్తుత ప్రతిపాదిత దూరాన్ని 46.23 కిలోమీటర్లకు కుదించినా వ్యయం మాత్రం 11,500 కోట్లకు పెంచారు. అంత తక్కువ దూరానికి ఇంత ఎక్కువ వ్యయం ఎలా వచ్చింది అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.